సహస్రనామాలు చూస్తే అర్థమైంది ఇవన్నీ ఈయన పేర్లే. ఎవరు? పరమశివుడు ఎవరు, సదాశివుడు ఎవరు, మహేశ్వరుడు ఎవరు? సదాశివునికి ముని మనవట్ట, మహేశ్వరుడికి మనవట్ట, పరమశివుడికి అబ్బాయిట. ఇంత చేస్తే ఈయన పేరు రామలింగేశ్వర స్వామిట. మా ఊళ్ళో దేవుడి పేరు అది కాబట్టి. మరి పార్వతీదేవికి అలా చెప్పలేదే. హిమవత్ పర్వతం, దానికి తండ్రి ఉన్నారు. ఇదే శివతత్వంలో ఉండే ఒక ప్రత్యేకత. అది ఆక్షేపించదలుచుకుంటే ఆక్షేపించచ్చు. నిన్న మనం చమత్కారానికి చెప్పుకున్నాం, అమ్మవారే అంది ఆ మాట. ఉరుకోవయ్యా అమ్మా నాన్న లేరు నువ్వు మాట్లాడమని ఒక దెబ్బలో దోషేసింది ఆవిడ కోపం వస్తే. వెంటనే ఆయన చమత్కారంగా అత్తమామ లేరు నువ్వు మాట్లాడమేనా అన్నాడు. ఇక మళ్ళీ ఆ జవాబుకి తిరుగులేదు. ఇంకా వారి నింద వారికే చెల్లింది. వారికే తిప్పి కొట్టేసామంతే, అయిపోయింది అక్కడ. అంతే సరసం, అంతటితో అయిపోతుంది ఆ తగాదా. ఇంకా అయిపోవాలి. భార్యాభర్తల తగాదాల్లో, మాట భేదాల్లో ముఖ్యంగా ఏముండాలి అంటే ఎక్కడిదెక్కడ మర్చిపోవాలి. మళ్ళీ కొత్త తగాదా వచ్చినప్పుడు కొత్త విషయం ప్రస్తావించాలి.